యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను పృథ్వీని నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. చేసిన ప్రతి తప్పుకు వాళ్ళు బ్రతికినంత కాలం శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. ఇక మీదట నేను ఈ కుటుంబానికి మీకు ఏమి కాని దానిలాగే కనిపిస్తాను. కన్నయ్య, కన్నయ్య! ఏంటి కన్నయ్య, ఏమైంది? ముందు చూసే కదా డ్రైవ్ చేస్తున్నావు, ముందొస్తున్న వెహికల్ని చూడలేదా? కళ్ళ ముందు మహి అన్న మాటలే మెదులుతున్నాయి. మహి తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేస్తుందన్న ఆలోచన నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మహి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు. ఆ విఠలరావు గారు ఎక్కడున్నాడో తెలుసుకుని వాణ్ణి రప్పించాలి, నిజం చెప్పించాలి. అప్పుడు సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత పృథ్వీతో స్మైలీ పర్మనెంట్ గా కట్ అయిపోతుంది. దానివల్ల మన రెండు కుటుంబాల్లో పట్టి పీడిస్తున్న ప్రాబ్లం ఒకేసారి తీరిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మహి ఒక కొత్త సమస్యను తెచ్చి ముందు పెట్టింది. మృగాలున్న బోనులో కూర్చుని వాటిని ఆడిస్తానని తెగించి వెళ్ళింది. ప్రమాదం అని తెలిసినా తనని మనం ఆపలేకపోయాం. కానీ మహిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా చైత్ర. మైండ్ ప్రశాంతంగా లేదు. అంతే తప్ప తనకేమైపోతుందో అని టెన్షన్గా ఉంది. కన్నయ్య, మహి నిర్ణయం ఎలాంటిదైనా తన వెనక మనం ఉన్నాము అన్న ధైర్యమైనా ఇద్దాం. అలా అయినా సమస్యకి సగం సొల్యూషన్ దొరుకుతుందేమో. చూడు కన్నయ్య, ఆ పృథ్వీగాడికి నువ్వంటే ఏంటో బాగా తెలుసు. ఇప్పుడు వాడు తోక జాడించడానికి కూడా భయపడాలి. చైత్ర, మనం ఎన్ని చేసినా వాడిలో మార్పు వస్తే తప్ప మహి జీవితానికి అక్కడ రక్షణ ఉండదు. వాడిలో మార్పు రావాలంటే ఇక్కడ స్మైలీకి తన అన్నయ్యే జీవితం, తన బ్రతుకు అని అర్థం అవ్వాలి. అక్కడ పృథ్వీకి తన బ్రతుకు తన బ్రతకాలి అనే బుద్ధి నేర్పాలి. ఇదంతా ఎలా సాధ్యమో తెలియట్లేదు గాని ఎలాగైనా సాధిస్తేనే మహి జీవితానికి మనందరి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మంచి ఆలోచన ఎప్పుడూ మనకి చెడు చేయదు కన్నయ్య. పద, ఏం చేయాలో అదే చేద్దాం. మనసుని మించిన మార్గదర్శి ఎవ్వరూ ఉండరు కన్నయ్య. పద కన్నయ్య. బోరిక్ యాసిడ్ బియ్యంలో వేస్తే పురుగులు పోతాయి. అదే వంటలో వేస్తే బాత్రూంకి పరుగులు పెడుతూనే ఉంటారు. కొత్త కోడలిగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో మా అత్తయ్య గారికి, భర్త గారికి బోరింగ్ భోజనాలకి బదులుగా బోరిక్ యాసిడ్తో పసందైన విందు భోజనం ఏర్పాటు చేస్తాను. ముందుగా ఈ కొంపని తగలెట్టడానికి సింబాలిక్ గా స్టవ్ వెలిగిస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ ద వంట. ఆ తల్లి కొడుకుల స్టమక్స్ అవ్వాలి పెంట పెంట.
మన రెండు కుటుంబాల మీద పగ సాధించడానికి ఆ తల్లి కొడుకులు నాగవల్లి పృథ్వీ నిన్ను ట్రాప్ చేసి మనందరి జీవితాల్ని చిన్న భిన్నం చేయడానికి నిన్నవి. నేను చేస్తున్న ఈ మహాయజ్ఞం ఆ తల్లి కొడుకుల జీవితాలను దహించడానికే. వాళ్ళ పాపాలను లెక్కించి లెక్కించి మరీ నరకం చూపించడానికే. భగవంతుడా, నా పగలో న్యాయం ఉందనుకుంటే నన్ను ఆశీర్వదించు తండ్రి. మహి, ఇక్కడ దండం పెట్టుకుంటున్నావేంటి? పూజ గది హాల్లో ఉంది కదా. కోడలిగా ఈ ఇంట్లో మొదటిసారి పొయ్యి వెలిగించానండి. అందుకే ఆ అగ్నిదేవుడికి నా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడమని నమస్కరిస్తున్నాను. ఇక నుంచి భార్యగా మీ బాధ్యత నాదే. అంతేకాదంటే నాకు మీరు మీ కొడుకు చేసిన సాయానికి నేను మీకు ఏం చేసినా తక్కువే అవుతుంది. మీ రుణం అంత తొందరగా తీరేదే కాదు. రుణమే ఉందమ్మా. నువ్వు ఇంటి మనిషివి, ఇక నుంచి ఇంటి కోడలివి, సరేనా? మీ గొప్ప మనసు నాకు తెలుసా ఆంటీ. ఇక నుంచి మీరు ఈ ఇంట్లో ఏ పని చేయాల్సిన పని లేదు. మీ పని నేనే చేస్తాను. అదే ఆంటీ, అన్ని పనులు నేనే చేస్తాను. వంట కూడా మొదలు పెట్టేశాను. కాసేపట్లో రుచికరమైన భోజనం రెడీ అయిపోతుంది. తింటే లైఫ్లో ఈరోజు మర్చిపోరు. నువ్వు చెప్తుంటేనే ఉవ్విళ్ళు ఊరిపోతున్నాయి. త్వరగా వంట పూర్తి చేసి తీసుకురా. పృథ్వీ, రామ్మా. మహి, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను వచ్చి చేస్తాను. సరే. ఉవ్విళ్ళూరుతున్నారా? ఊరండి. మరి కాసేపట్లో ఊహించని రీతిలో వాంతులు విరోచనాలు మొదలవుతాయి. బాగా ఎంజాయ్ చేయండి. పృథ్వీ ఇక నుంచి అన్ని పనులు అదే చేస్తుందట. అంటే ఏంటి మా మహి ఇంటి పని మనిషిగా పర్మనెంట్ పోస్ట్కి ఫిక్స్ అయిపోయినట్టుంది. అది ఫిక్స్ అవ్వకపోయినా అదే గదా ఇక్కడ దాని బతుకు. ఇక దీన్ని అడ్డు పెట్టుకుని దీని తల్లిని అక్కని ఒక ఆట ఆడుకుందాం. చూద్దాం ఆట ఆడేదెవరో ఆడించేదెవరో. బోరిక్ యాసిడ్. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిన్నా మరి మోసే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా, తల్లి కొడుకులండి. ఆహా ఏమి రుచి, అనరా మై మరచి, రోజు తిన్నా మరి మోసే తీరనిది. అయిపోయారు ఈ రోజు నా చేతిలో. షో టైం. విరాజ్, దాని శవం పక్కన పడి ఏడుస్తావనుకుంటే వెంట పెట్టుకునొచ్చి నాకు షాక్ ఇచ్చావు. చైత్ర, ఏంటి సడన్ గా ఏమైపోయావు? నువ్వు కనపడకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలేమైంది? ఏం లేదు స్మైలీ. ఎవరో నన్ను అడ్డం పెట్టుకుని నా చెల్లెలి బతుకుతో ఆడుకోవాలనుకున్నారు. నన్ను కిడ్నాప్ చేశారు. వాట్? అవునా? ఇంత పని జరిగిపోయిందా? నీకేం కాలేదు కదా? నువ్వు ఓకే కదా? నా భర్త నాతో ఉండగా నాకేమవుతుంది? నన్నేమైనా చెయ్యాలంటే ముందు నా విరాజ్ని దాటి రావాలని వాళ్ళకి తెలియదు కదా స్మైలీ.
అందుకే ఏదో ప్రయత్నం చేశారు. అవునవును, అంతే కదా. కవచంలా నీకు విరాజుండగా ఇంకెవరేం చేస్తారు? ఆ విషయం తెలిసినా కొంచెం కంగారుగా ఉంటుంది కదా చైత్ర. ఎంతైనా మనం అక్క చెల్లెలం కదా. సరే సరే, లోపలికి రండి. ఇంకా ఆగండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా మాటంటే విలువ లేదా, లేక పొగరా? ఏం చెప్పారు? నువ్వేం చేస్తున్నావో తెలియకుండా అడుగుతున్నావా, లేక నా సహనాన్ని పరీక్షించడానికి అడుగుతున్నావా? నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పానా లేదా? చెప్పారు, కానీ ఏం చేయను? నా భర్తకి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా ఏంటో ఆ దేవుడు మా బంధాన్ని ఏదోలా దగ్గర చేస్తూనే ఉన్నాడు. వెళ్ళి ఏ దిక్కున నిలబడ్డా నీకు మొగుడే దిక్కు అన్నట్టు ఆ విధి కూడా మమ్మల్ని ఇలా పక్క పక్కనే ఉండేలా చేస్తుంది. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఏం చేస్తాం? ఆవిడలా మార్చేసింది. మరి విషయం ఎంతవరకు వచ్చిందో మీకైనా అర్థం అవుతుందా? తన మీద ఒక్క మాట కూడా పడనివ్వకుండా విరాజ్ని ఇలా బాడీగార్డ్లా నిలబెట్టి మనమంటే లెక్కే లేదన్నట్టు మాట్లాడుతుంది. ఇదంతా నా కర్మ. ఏం చెయ్యాలి? అమ్మంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమతో ఉండేవాడివిరా. చివరికి ఇలాంటి పరిస్థితికి వస్తావనుకోలేదు. నేను అస్సలు అనుకోలేదురా, అనుకోలేదు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అసలు బాడీగార్డా? బాడీగార్డ్నే. నేనే కాదమ్మా, ఏ భర్త అయినా తన భార్యకి జీవితాంతం బాడీగార్డ్గానే బ్రతుకుతాడు. అలాగే బ్రతకాలి. నేను చైత్రకి భర్తనమ్మా, తప్పేంటి? భర్తవా అంటే ఈ అమ్మకిచ్చిన మాటని గాలి కొదిలేసావన్నమాట. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇది నిన్ను పూర్తిగా మార్చేసి దానికి కావలసినట్టుగా మాట్లాడిస్తుంది. ఇది ఆడించినట్టే నువ్వు ఆడుతున్నావు. ఆడు. గోమతి, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని లాగి పెద్ద చేస్తావు? అసలు ఏం జరిగిందో ఏంటో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది గాని అరుచుకుంటే ఏమొస్తుంది చెప్పు? అత్తయ్య గారు, కంటి ముందు కొన్నింటిని చూసి మనసు తట్టుకోలేదు. నేను మాట్లాడిందేది అనవసరమైన విషయం కాదత్తయ్య గారు. విరాజ్ మాట తప్పి ప్రవర్తిస్తున్న తీరుని ఏంటిది అని అడుగుతున్నాను. అది తప్ప? విరాజ్, ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏంటిది? నువ్వు తన భర్తగా బతకాలి అనుకుంటే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మర్చిపోయావా? ఏది మర్చిపోలేదమ్మా. మీరు చెప్పింది గుర్తుంది, కోర్టు చెప్పింది కూడా గుర్తుంది. 6 నెలల్లోపు మనసు మారకపోతే తర్వాత చైత్రకు నేను ఏమీ కానని కోర్టు తీర్పిస్తుంది. ఈ 6 నెలలు కూడా కానివాడిలానే బ్రతకాలని మీరు తీర్పిచ్చారు. కానీ నేనిక్కడ ఎవరి మాటను తీసేలేదమ్మా. ఈ 6 నెలలు భర్తగా తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని కోర్టు కండిషన్స్లోనే ఉంది. ఆ కండిషన్స్కి లోబడి నా భార్యగా తనని కాపాడుకోవడానికి తనతో వెళ్ళాను. అంతేగాని మీ మాటని తప్పి కాదు. నీకిచ్చిన మాట కోసమే నన్ను నేను చంపుకుని బ్రతుకుతున్నానమ్మా. అది నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. చూసారా అత్తయ్య గారు,
మనం ఏదడిగినా విరాజ్ ఆవిడకి ఫేవర్గా ఉండే ఆన్సరే చెప్పి ఏదో మీరే ఇక్కడ తప్పులు చేస్తున్నట్టు మాటలనేసి సింపుల్ గా వెళ్ళిపోతున్నాడు. అసలు డౌటే లేదు అత్తయ్య గారు. నాకెందుకో వీళ్ళు కావాలనే కలిసి తిరగడానికి ఏదో జరిగిపోయిందని కథలు చెప్పి కవర్ చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే మీకు మాట అయితే ఇచ్చారు కానీ అది నిలబెట్టుకోవటం ఈ వయసులో అది జరిగే పని చెప్పండి. కన్నయ్య, ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా హో, రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా, ఆనందమా ఆనందమదికే ఏ మందమే మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా, ఆనందమా ఆనందమదికే ఏ మందమే మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. కన్నయ్య, నా కళ్ళల్లోకి చూడ్డం కాదు, ఒకసారి ఈ ఫోన్ చూడు. ఈ కళ్ళే బాగున్నాయి, కాసేపు ఇలాగే చూడనివ్వు. చూస్తూ చూస్తూ కాలాన్నే మర్చిపోవచ్చు. కాలాన్నే కాదు, చెయ్యాల్సిన ఈ పనిని కూడా మర్చిపోతే అప్పుడు చేతికి చిక్కిన విఠలరావు కాస్త దొరకకుండా చెక్కేస్తాడు. నేను నీ కళ్ళల్లోకి చూస్తే వాడెందుకు చెక్కేస్తాడు? వాడు నాగవల్లి ఫోన్కి కాల్ ట్రై చేస్తున్నట్టు మెసేజ్ వచ్చింది. వాట్? అవును కన్నయ్య, నేను ఆ విషయం చెప్పడానికే వస్తే నువ్వేదో చేస్తున్నావు. మెసేజ్ చూడు. వాడు కాల్ చేసి ఎంతోసేపు అవ్వలేదు కదా, జస్ట్ 1 hour అయిందంతే. ఇప్పుడు వాడికి కాల్ చేసి మాట్లాడితే నెక్స్ట్ మనం ఏం చేయాలో అర్థమవుతుంది. అయితే మాట్లాడు కన్నయ్య. మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? అవును, నువ్వే మాట్లాడాలి, ఆ నాగవల్లిలాగా. నేను ఆ నాగవల్లిలా మాట్లాడడం ఏంటి కన్నయ్య? ఏం కాదు, ట్రై చెయ్యి. ఈ మధ్య ఫోన్ కాల్స్ లో ఒకళ్ళ గొంతులను ఒకళ్ళు ఇమిటేట్ చేయడం వినుంటావు కదా. మొన్న ఆవిడకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు తన వాయిస్ వినుంటావు కదా. ఇమిటేషన్ అంటే? తనలాగే నీ గొంతు మార్చి ఇమిటేట్ చెయ్యి. సరే, ట్రై చేస్తాను. మహి, ఏమైందే? ఎందుకిలా దిగులుగా ఉన్నావు? అక్క, నా హెయిర్ ఫాల్ సమస్య ఇంకా పెరిగిందక్క. ఎన్ని హోమ్ మేడ్ టిప్స్ ట్రై చేశానో తెలుసుగా. కొబ్బరి నూనె అని, ఉసిరి అని అన్ని ట్రై చేశాను, ఏం లాభం లేదు. ఏం చేయను? అరే, అంతేనా? దానికే ఇంత దిగులు పడుతున్నావా? ఈ అక్క ఈ ప్రాబ్లం కి కూడా నీకు హెల్ప్ చేస్తుందిలే. డోంట్ వరీ, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో, ఇది వాడు కొత్త కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్. ఇది మన హెయిర్ ఫాల్ తగ్గించి న్యూ హెయిర్ పెరిగేలా చేస్తుంది. కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్లో బ్రింగ్రాజ్, తులసి, నీమ్, ఆమ్లా వంటి 21 ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. కేష్ కింగ్ ఆయిల్ తో లాభం పొందిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు ఈ కేష్ కింగ్ ని. ఈ కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్ ఇలాంటి కోంబ్ అప్లికేటర్ తో వస్తుంది. దీనివల్ల
జుట్టు కుదుళ్ళకి డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం చాలా ఈజీ. అందుకే నేను కేష్ కింగ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ని రికమెండ్ చేస్తాను. ఆయిలింగ్ తర్వాత షాంపూ ఇంకా కండిషనర్ కూడా వాడటం మర్చిపోవద్దు. అప్పుడే మన జుట్టు హెల్దీగా ఉంటుంది. కేష్ కింగ్ వాడటం మొదలు పెడితే ఇంకేది వాడటం అవసరం లేదు. థ్యాంక్ యూ అక్క, నువ్వే నా సేవియర్. లవ్ యూ.